ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అంటే చక్కగా మాట్లాడాలి, చక్కగా రాయాలి. ఎవరన్నా ఇంగ్లీష్‌లో ఏదైనా చెప్తే చక్కగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, ముందు మనం టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి. అంటే టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలగటం అంటే, ఏ టెన్స్‌ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి? అట్లాగే ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? అట్లాగే ఆ టెన్స్ యొక్క సెంటెన్సెస్ రాసేటప్పుడు ఏ ఏ కీవర్డ్స్‌ని ఉపయోగించాలి? వీటి గురించి బాగా తెలుసుకోగలిగితే మనం 50% ఇంగ్లీష్‌ని నేర్చుకోగలిగినట్టు అవుతుందనమాట. అయితే ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేయుటకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఉపయోగిస్తాము. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయుటకు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ అంటే దీని యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ V4 అంటే V4 అంటే వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ చేరిస్తే V4 అవుతుందన్నమాట. ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే అదర్ వర్డ్స్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఐ యామ్ ఈటింగ్ ఏ ఫ్రూట్. నేను ఒక పండు తింటూ ఉన్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్. నేను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా ఐ వచ్చినప్పుడు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా చెప్పాలనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్ నీటిని ఉపయోగించాలంటే ఎట్ ప్రజెంట్, నౌ, ఎట్ దిస్ మూమెంట్, సీ, లుక్, లిజన్, కరెంట్లీ, ప్రజెంట్లీ, రైట్ నౌ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పై కీవర్డ్స్ని వాక్యమునకు ముందు కానీ చివరన కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. అలా ఉపయోగించడం వలన ఎక్కడ వాక్యానికి ముందు ఉంచినా వెనకమాల ఉంచినా వాక్యం యొక్క మీనింగ్ అనేది మారదన్నమాట. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగించాలంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న అంటే జరుగుతూ ఉన్న పనులను తెలియజేయుటకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.